అభిమానులందరికీ నమస్కారం అండి. అయితే మరి నేను చెప్పబోయేది బేతాళ కథలు. బేతాళ కథల్లో ఇది 3వ కథ. భర్త ఎవరు అనేది ఈ కథలోని అంశం. అయితే మరి ఎప్పటిలాగే తిరిగి శవాన్ని భుజాన్ని మీద వేసుకుని విక్రమార్క మహారాజు మౌనంగా కాళికా ఆలయం వైపు నడుస్తున్నాడు. శవంలో బేతాళుడు తిరిగి మహారాజుకు మౌనగమంగం కలిగించి దానికి ఇంకొక కథ చెప్పడం చెప్తున్నాడు. విక్రమార్క చక్రవర్తి, ఈ కథ విను. కాంచనసేనుడనే శూద్ర యువకుడు కుసుమపుర నివాసి. అతనికి వయసు వచ్చిన తర్వాత అతడు ఏం చేశాడంటే ఒక నీచ జాతి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజులు జనం అందరూ కూడా అతన్ని అస్తమానం ఏదో అంటూ ఉండేవారు, తిడుతూ ఉండేవారు. ఏమిటి, నువ్వు ఇలాంటి అమ్మాయిని చేసుకున్నావేంటి అని అన్నారు. ఆ బాధలు భరించలేక, నిందలు భరించలేక కొన్ని రోజులు ఆమెని పుట్టింట్లో వదిలేసి వెళ్ళిపోదామని అనుకున్నాడు కాంతిసేనుడు. మంచి మాటలతో ఆమెని నమ్మించేసేసి ప్రయాణం వెళ్తుంటే దారిలో అతనికి తన బావమరిది కనిపించాడు. ఇద్దరు కూడా కుశల ప్రశ్నలు వేసుకున్న తర్వాత ఒక కాళికాలయం పక్కన వాళ్ళు కాసేపు అలా ఉన్నారు. కాంచనసేనుడు అప్పుడు మనసులో ఇలా అనుకున్నాడు, లోకనింద బాధ దుర్భరం, ఎలాగో పుట్టింటికి చేర్చాలనుకున్నాను, భలే నా బావమరిది కూడా నాకు బాగానే ఆ భారాన్ని తగ్గించాడే, ఈమెని వాళ్ళ పుట్టింటికి వెళ్ళి పంపించేద్దాం అని అనుకున్నాడు. కాళీమాత విగ్రహం ముందు ఏం చేశాడంటే కూర్చున్నాడు. వాడికి ఒక ఆలోచన వచ్చింది, ఎందుకు ఈ జీవితం, వెధవ జీవితం అని, నేను చనిపోతే బాగుంటుందని అమ్మవారి ఎదుట ఒక కత్తి ఉంటే కత్తిని తీసుకుని తల నరికేసుకున్నాడు. తర్వాత ఏమైందంటే బావని వెదకడానికి బావమద్ద వచ్చాడు. ఏడి మా బావ ఎక్కడున్నాడు ఏమిటి అని అనుకుని ఏం చేశాడంటే అలా అవతల పక్క వెళ్ళి చూశాడు. చూసేసరికి బావగారి శవం అక్కడ ఉంది. ఇదేమిటి, బావ ఇలా చనిపోయాడేమిటి అనుకుని ఆ వార్త చెల్లెలకి చెప్తే చెల్లె ఎక్కడ చచ్చిపోతుందో అని భయమేసైనా ఏం చేశాడు, అతను కూడా కాళీమాత విగ్రహం ముందు తన తలని నరికేసుకున్నాడు. ఒకళ్ళ వెంట ఒకడు వెళ్ళారు. భర్త తర్వాత నా తమ్ముడు వెళ్ళాడు. ఇద్దరూ తిరిగి రాలేదు. ఏం జరిగింది ఏమిటి అని చెప్పేసి ఆ చెల్లెలు కూడా వెళ్ళింది. లోపలికి వెళ్ళి ఆ ఘోరాన్ని చూడలేక వీళ్ళిద్దరినీ పోగొట్టుకున్నానే, తన బ్రతుకు ఎలాగా అనుకుంటూ ఆమె కూడా చచ్చిపోదామని బలికి సిద్ధమైంది. అయితే ఆ సమయంలో కాళికాదేవి ప్రత్యక్షమై, బిడ్డ నీ పతిభక్తి గొప్పది, నువ్వు చాలా గొప్పదానివి, ఆ 2 మొండాలని తలని ఒక చోట చేర్చు, నేను వాళ్ళని బ్రతికిస్తాను అని వరం ఇచ్చింది. అలాగ వరం ఇవ్వడంతోనే ఆ సందర్భంలోనే ఏమైందంటే వాళ్ళిద్దరూ కూడా బ్రతికారు. కానీ ఆమె ఏడుపుతో ఉండి ఒకళ్ళ తలని ఒక చోటకి మార్చేసింది. అంటే భర్త శరీరానికేమో తమ్ముడు తలకాయ పెట్టింది, తమ్ముడు శరీరానికేమో భర్త తలకాయ పెట్టింది. పెడితేనే ఆమెకి అర్థం కావట్లేదు, అమ్మవారు ప్రాణం పోసేసింది కానీ దేవి మాయమైపోయిందే, ఎవరిని భర్తగా స్వీకరించాలి, ఎవరిని ఎలా చేయాలి అని ఆ యువతి చాలా కంగారు పడిపోయింది. అప్పుడు, ఓ విక్రమార్క మహారాజా, ఇది ఈ పతిభక్తి శీల కథ. ఇప్పుడు యువతి భర్తగా ఎవరిని స్వీకరించాలి, న్యాయ ధర్మ సూక్ష్మాలు బాగా తెలిసి నువ్వు చెప్పాలి అని ప్రశ్నించి తన భాషను ముగించాడు బేతాళుడు. అప్పుడు విక్రమార్కుడు అంటున్నాడు, భూతనాథ, ఇందులో ధర్మ సూక్ష్మం ఒకటి కనిపిస్తుంది, దాని ప్రమాణంగా తీసుకోవాల్సింది. పొరపాటు జరిగినందువల్ల తనకు తాను ప్రతిభక్తి పరాయణాలు కనుక ఆ యువతి ఇద్దరితో కూడా ఉండకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి, అదే మంచి గుణం. ఎందుకంటే
ఒకరి శరీరంలో ఒకరి తలకాయలు మారిపోయిందా, ఎవరితో ఉంటుంది అతను ఆమె అని అని అందన్నమాట. చెప్పాడు విక్రమార్కుడు. న్యాయ సూక్ష్మం ప్రకారము మనిషికి ఎన్ని అవయవాలున్నా శిరస్సును ఉత్తమంగా ఉన్నందువల్ల ఆమె భర్త శిరస్సు గల దేహదారిని పతిగా అంగీకరించడం రెండవ ప్రత్యయం. అంటే ఏంటి? తల మారిపోయినా పర్వాలేదు, కానీ శరీరం ఎవరిదైతే ఉందో అతన్నే భర్తగా చేయొచ్చు, ఇది రెండోది అంటూ చక్కగా సమాధానం చెప్పాడు విక్రమార్కుడు. మహారాజుకి ఈ విధంగా మౌనభంగం కలగడంతో శవంతో బేతాళుడు సహా చెట్టెక్కి మాయమైపోయాడు. మరి వాళ్ళు చెప్పిన 4వ కథ. ఎప్పటిలాగే శవాన్ని భుజాన్ని వేసుకుని విక్రమార్కుడు మహారాజు మౌనంగా కాళికాలయం వైపు నడుస్తున్నాడు. శవంలోని బేతాళులు తిరిగి మహారాజుకు మౌనభంగం కలిగించే ప్రయత్నంలో ఇంకో కథ చెబుతున్నాడు. విక్రమార్క చక్రవర్తి, ఒకానొక సమయంలో 2 స్త్రీలు ఒక ఎడారి వెంట వెళ్తున్నారు ప్రయాణమై. వాళ్ళకి వెనుకగా కొంత దూరంలో తండ్రి కొడుకులిద్దరూ ప్రయాణమై అదే దిశలో వెళ్తున్నారు. మాట్లాడుకుంటూ నడుస్తున్న తండ్రి కొడుకులు ఆ అడుగుజాడను చూసి, ఇసుకలో ఈ అడుగులు ముద్రపడిన తీరుని బట్టి ఇవి ఆడవాళ్ళ అడుగుల్లా కనిపిస్తున్నాయి. ప్రయాణాన్ని బట్టి పెద్ద పాదముద్రలు తల్లివి పిల్లవి, చిన్న ముద్రలు కూతురివి అయి ఉండొచ్చు అని తల్లిదండ్రులిద్దరూ అనుకుంటున్నారు. తండ్రి కొడుకులిద్దరూ అనుకుంటున్నారు. ఒకవేళ ఆ ఇద్దరు అంగీకరిస్తే పెద్ద అడుగుజాడలు గల స్త్రీని తండ్రి, చిన్న అడుగుజాడలు గల స్త్రీని కుమారుడు వివాహం చేసుకోవాలని అనుకున్నారు. ఆ ఆలోచన రాగానే తండ్రి కొడుకులిద్దరూ గబగబా నడిచి తల్లి కూతులను కలుసుకున్నారు. తమ ప్రతిపాదన వాళ్ళకి చెప్పారు. అయితే వాళ్ళ ఊహ ప్రకారం పెద్ద అడుగులు కూతురివి, చిన్న అడుగులు తల్లివి. కానీ మొదట అనుకున్నట్టుగానే వాడు తల్లిని కుమారుడు, కూతుర్ని తండ్రి వివాహం చేసుకున్నారు. కొంతకాలానికి ఇద్దరిలో చెరుకో బిడ్డ కలిగారు. ఓ విక్రమార్క మహారాజా, ఈ ఘటనలో దేన్ని తప్పు పట్టలేం. నిర్ణయం ప్రకారమే ఇద్దరు తల్లి కూతుళ్ళను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. అయితే వాళ్ళకి పుట్టిన బిడ్డలు ఎవరి వరుసకు ఏమవుతారో, ఏమని పిలుచుకోవాలి అన్నాడు బేతాళుడు. బేతాళ, నీ ప్రశ్న నవ్వులాటగా తీసేదగ్గది కాదు. ధర్మం ప్రకారము ఆత్మలకు వరసలు లేవు, దేహానికి వరసలు అవసరం కనుక 2 జంటలకు పుట్టిన బిడ్డలు సహోదరులే వలసకు చెందుతారు అన్నాడు విక్రమార్కుడు. రాజు నుంచి సరైన సమాధానం రావడంతోనే మౌనభంగమైనందుకు సంతోషపడుతూ బేతాళుడు శవంతో సహా చెట్టెక్కేసి మాయమైపోయాడు. కొన్ని ప్రశ్నలు ఏమిటంటే, విశ్వామిత్రుడు అయోధ్యకు వచ్చిన కారణం ఏమిటి? విశ్వామిత్రుడు తను చేయబోయే యాగాన్ని రాక్షసుల నుండి బారి నుండి రక్షించడానికి రామలక్ష్మణులను తనతో పంపమని దశరథుని కోరాడు. అందుకే వచ్చాడు. రామలక్ష్మణులు విశ్వామిత్రుడు ఇచ్చిన పవిత్ర మంత్రాలు ఏమిటి? అతి బల అనే పవిత్ర మంత్రాలని స్మరించినంత మాత్రాన ఆకలి దప్పులు ఉండవు, అలసరు ఉండదు, దాని నుండి దూరం చేస్తుంది. అది దివ్య శక్తి సమన్వితమైనది. అది తర్వాత విశ్వామిత్ర సమక్షంలో రామలక్ష్మణులు సంహరించిన రాక్షసులు ఎవరు? రామలక్ష్మణులు తాటక సుబాహులను చంపి మారీచుని గాయపరిచారు. తర్వాత సీతా స్వయంవరంలో రాముడే ఏ విధంగా సీతను చేపట్టాడు? శివధనస్సును విరిచి సీతాదేవిని వివాహం చేసుకున్నాడు. సునయన ఎవరు? జనకుని భార్య. భరత లక్ష్మణుల శత్రుఘ్నుల భార్యల పేరేమిటి? భరతుని భార్య పేరు మాండవి, లక్ష్మణుని భార్య పేరు ఊర్మిళ, శత్రుఘ్ని భార్య పేరు శృతకీర్తి. రామ కళ్యాణాంతరం విష్ణు ధనస్సును పెక్కు పెట్టమని రాముని కోరిందెవరు? పరశురాముడు. దశరథ మహారాజు రాణి కైక కోరిన 2 వరాలు ఏమిటి? తన పుత్రుడిని యువరాజుగా పట్టాభిషిక్తుని చేయడము ఒకటైతే, రాముడు నారబట్టలు కట్టుకుని సామాన్య మానవుడిలా 14 సంవత్సరాలు వనవాసం చేసి అడవులకు వెళ్ళాలని 2వ కోరిక కోరింది. తర్వాత ప్రశ్న, వనవాస వర్తమానాన్ని రాముడే విధంగా స్వీకరించాడు? యువరాజు పట్టాభిషేకానికి ఎంత స్థిర చిత్తంతో అంగీకరించాడో అదే స్థిర చిత్తంతో వనవాస దీక్ష వర్తమానాన్ని స్వీకరించాడు రాముడు. సుమంతుడు ఎవరు? సుమంతుడు దశరథుని మంత్రి. రాముడు వనవాసానికి వెళ్ళే సమయంలో భరతుడు ఎక్కడ ఉన్నాడు?
ఇళయరాజ రాజధాని గిరిప్రజల్లో తన తాతగారింట శత్రుఘ్నునితో కలిసి ఉన్నాడు. శ్రీరాముని పాదాలను తనకు కడిగేంత వరకు పడవ ఎక్కవద్దని గుహుడు రాముని కోరాడు. ఎందువలన? రాముని పాదాలు పవిత్ర గంగాజలాలతో కడిగి తన నీటిని తన తలపై చల్లుకుంటే పవిత్రమవచ్చనే భావంతోనూ రామపాదము సోకినంత మాత్రాన్నే రాయి అహల్యగా మారిందని తెలిసి గుహుడు ఇప్పుడు అదేవిధంగా రామపాద స్పర్శనం వల్ల తన పడవ కూడా మరో మహిళగా మారుతుందేమో, జీవనాధారం కోసం మరో పడవను సమకూర్చుకోవడం కోసం తన పడే యాతన గుర్తుకు రావడంతో రామపాదాలను తనకు అడిగిన తర్వాతే రాముడిని పడవ ఎక్కమంటాడు గుహుడు. గంగానదిని దాటించినందుకు రుసుము తీసుకోనని రాముడు కోరగా గుహుడేమన్నాడు? రామా, నా జన్మ ధన్యమైంది. అపురూపమైన నీ పాదసేవే నా ఈ జన్మకు చరితార్థకము. నా కర్మలన్నింటినీ నుండి విముక్తి చేశావు. నాకిదే 10,000, వేరే రుసుము అక్కర్లేదయ్యా అన్నాడు. గుహుడు కానీ రామలక్ష్మణులు బలవంత పెట్టగా, ఓ స్వామి, నేను మిమ్మల్ని ఈ నది దాటించినందుకు రుసుము తీసుకోవాలా? అయితే ఈ భవసాగరాన్ని దాటించే నీవు సమస్త ప్రాణుల నుండి ఎంతెంత తీసుకున్నావయ్యా? మనిద్దరం ఒకే వృత్తిలోనే ఉన్నవాళ్ళం. నీవేమో ఈ చిన్న నదిని దాటిస్తుంటే, నేనేమో ఈ చిన్నదిని దాటిస్తుంటే, నీవేమో జీవాత్మను భవసాగరాన్ని జాగ్రత్తగా దాటించి జీవన్ముక్తిని ఒడ్డును చేరుస్తున్నావు. మనమిద్దరము ఒకే పని చేసేవాళ్ళం. నీ నుండి నేను రుసుము తీసుకుంటానా అన్నాడు గుహుడు. సీతారామ లక్ష్మణులు ఎవరి ఆశ్రమానికి వెళ్ళారు? భరద్వాజముని ఆశ్రమానికి. సీతారామ లక్ష్మణులు అడవిలో ఎక్కడ నివసించారు? చిత్రకూటంలోని పంచవటిలో 2 చోట్ల నివసించారు. వారి దీపకాంతికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి.